నెక్స్ట్ 197. దిస్ ట్రీట్మెంట్ హౌవర్ ఈజ్ క్వైట్ ఇన్అడ్మిసబుల్. అది ఈ యొక్క ట్రీట్మెంట్ మనకి ఏదైతే అనిపించిందో, అంటే ఆ హోమియోపతిక్ మెడిసిన్ అంటే హోమియోపతిక్ సిమిలమము ఇంటర్నల్గా ఇచ్చి ఎట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఇచ్చినట్లయితే అది తొందరగా పనిచేస్తుందని అనుకుంటున్నాం కదా, అది దిస్ ట్రీట్మెంట్ ఈజ్ క్వైట్ ఇన్అడ్మిసబుల్. అది అస్సలు ఆమోదయోగ్యం కానిది. ఎందుకు ఆమోదయోగ్యం కానిది, అసలు ఎందుకు దాన్ని అనుమతించకూడదు అనేది నెక్స్ట్ కమింగ్ లైన్స్లో చెప్తారనమాట. దిస్ ట్రీట్మెంట్ హౌవర్ ఈజ్ క్వైట్ inadmissible not only for the local symptoms arising from the miasm of sora but also and especially for those originating in the miasm of syphilis or psychosis. ఇక నేను చెప్తున్నాను మళ్ళీ సోరా నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యాధులకు సంబంధించే కాదు, ఈ సోరాతో పాటుగా ఇంకా మిగిలిన ఈ సిఫిలిస్ మియాజం నుంచి పుట్టుకొచ్చినటువంటి అల్సర్ అయినా, లేదు సైకోటిక్ బ్యాక్గ్రౌండ్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి కాండలోమైట్ అయినా, ఇటువంటి లోకల్ మెలడీస్ ఏ మియాజ్మాటిక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి లోకల్ మెలడీ అయినా కూడా నాట్ ఓన్లీ ఫర్ ది లోకల్ సిమ్టమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ది మియాజం ఆఫ్ సోరా, అంటే సోరా నుంచి మాత్రమే ఆవిర్భవించబడిన వాటికి మాత్రమే కాదు, బట్ ఆల్సో అండ్ ఎస్పెషల్లీ ఫర్ దోస్ ఆరిజినేటింగ్ ది మియాజం ఆఫ్ సిఫిలిస్ ఆర్ సైకోసిస్. ఈ సిఫిలిస్ అనే మియాజం నుంచి అండ్ సైకోసిస్ అనే మియాజం నుంచి ఆవిర్భవించినటువంటి స్థానిక వ్యాధులకి కూడా ఫర్ ది సైమల్టేనియస్ లోకల్ అప్లికేషన్ అలాంగ్ విత్ ది ఇంటర్నల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది రెమెడీ ఇన్ డిసీజ్ హూస్ చీఫ్ సిమ్టమ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లోకల్ ఎఫెక్షన్. ఫర్ దిస్ సైమల్టేనియస్ లోకల్ అప్లికేషన్ ఏకకాలంలోనే ఇంటర్నల్గా శరీరం లోపలికి వేసుకోవడం, నెక్స్ట్ దాన్ని పైకి అప్లై చేయడం అనేది మంచిది కాదనేసి కమింగ్ లైన్స్ చెప్తారు. ఫర్ ది సైమల్టేనియస్ లోకల్ అప్లికేషన్ అలాంగ్ విత్ ది ఇంటర్నల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది రెమెడీ ఇన్ డిసీజ్ హూస్ చీఫ్ సిమ్టమ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లోకల్ ఎఫెక్షన్. ఏ మందుకైతే వ్యాధిలో వాటి యొక్క ప్రధాన లక్షణం అనేది స్థిరమైనటువంటి స్థానిక లక్షణంగా ఉంటుందో అటువంటి వాటిని ఇవ్వటం. అంటే యూజువల్గా మనం సోరా అంటే దానికి సంబంధించిన యాంటీసోరిక్ మెడిసిన్ సల్ఫర్ అని అనుకుంటాం, సిఫిలిస్ అంటే దానికి సంబంధించిన యాంటీసిబిలిటిక్ మెర్క్యూరియస్ అంటాం. ఇవి ఎందుకు అంటున్నాం అంటే వాటి యొక్క ప్రూవింగ్స్లో, వాటి యొక్క డిసీజ్డ్ కండిషన్స్లో సల్ఫర్ అనే మందు ఇచ్చినప్పుడు సోరాకి రిలేటెడ్గా ఉండేటటువంటి ఈ లోకల్ ఎఫెక్షన్ అయినటువంటి ఈ ఇచ్ కంప్లైంట్ అనేది ప్రొడ్యూస్ అవటం జరిగింది. అలాగే మెర్క్యూరియస్ని మెర్క్సాల్ని డ్రగ్ ప్రూవింగ్ చేసినప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటిది ఈ సిఫిలిస్లో వచ్చేటటువంటి షాంకర్కి పోలినటువంటి చాలా క్లోజ్ రిజంబులెన్స్గా ఉండేటటువంటి షాంకర్ అనేది రావటం జరిగింది. సో ఇన్ ది సేమ్ టైం అలాగే తూజా అని డ్రగ్ ప్రూవింగ్లో చేసినప్పుడు సైకోసిస్లో కాండలోమైటా వార్ట్ ఎక్స్క్రీషన్స్ ఎలా అయితే డెవలప్ అవుతాయో ఇక్కడ కూడా అటువంటి వ్యాధులే వచ్చాయన్నమాట. ఆఫ్ ది రెమెడీ ఇన్ డిసీజ్ హూస్ చీఫ్ సిమ్టమ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ లోకల్ ఎఫెక్షన్. అంటే ఏ మందుకైతే వ్యాధిలో వాటి యొక్క ప్రధాన లక్షణం అనేది కాన్స్టెంట్ లోకల్ ఎఫెక్షన్, స్థిరమైనటువంటి స్థానిక వ్యాధిగా ప్రొడ్యూస్ కాబడుతుందో అటువంటి వాటిని సైమల్టేనియస్గా ఇంటర్నల్గా ఇవ్వటం, ఎక్స్టర్నల్గా ఇవ్వటం అనేది ఇవ్వకూడదు. ఎందుకనేది హ్యాస్ దిస్ గ్రేట్ డిసడ్వాంటేజ్. దీనికి చాలా గొప్ప నష్టం అనేది ఉందన్నమాట ఈ రకం ఇవ్వటం వల్ల. ఏంటంటే దట్ బై సచ్ ఏ టాపికల్ అప్లికేషన్, ఆ రకంగా పైకి పోయటం ద్వారా దిస్ చీఫ్ సిమ్టమ్ లోకల్ ఎఫెక్షన్, దిస్ అంటే ఈ యొక్క ప్రధాన లక్షణం అంటే లోకల్ ఎఫెక్షన్, లోకల్ మెలడీస్ సంబంధించి దిస్ చీఫ్ సిమ్టమ్ విల్ యూజువల్లీ బి ఎన్హిలేటెడ్ సూనర్ దాన్ ది ఇంటర్నల్ డిసీజ్. ఈ ఎక్స్టర్నల్గా దాన్ని అప్లై చేయటం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అంటే లోపల ఉన్నటువంటి అంటే జనరలైజ్డ్ మెలడీ ఏదైతే ఉందో, జనరలైజ్డ్ డిసీజ్ ఏదైతే ఉందో అది నయం అవటం కన్నా అది డిస్ట్రాయ్ అవ్వడానికి ముందుగానే ఇక్కడ ఆ దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ లోకల్ సిమ్టమ్ ఏదైతే ఉంటుందో, పలానా పులిపిరి కానీ, పలానా అల్సర్ కానీ, పలానా రింగ్వామ్ కానీ, ఇలా ఏదైతే ఉంటుందో అది తొందరగా నిర్మూలన జరుగుతుంది. అది సో మనకు కావాల్సింది అదే కదా, తొందరగా నిర్మూలన జరగటమే కదా. మరి ఎందుకు వద్దంటున్నారు అంటే ఎప్పుడు తొందరగా నిర్మూలన జరగాలి? ఎట్ ది సేమ్ టైం ఏకకాలంలోనే లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధులను మార్పులు రావాలి, ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఈ లోకల్ సిమ్టమ్లోనూ మార్పు రావాలి. అలా కాకుండా ఫస్ట్ ఎక్స్టర్నల్ కంప్లైంట్, ఈ ఎక్స్టర్నల్ సిమ్టమ్ అనేది అదృశ్యమైతే దానివల్ల వచ్చే
నష్టం ఏంటో ఇది చెప్తారనమాట. దట్ by such a topical application, this chief symptom will usually be annihilated sooner than the internal disease. అంటే ఈ రకంగా దాన్ని ఆ హోమియోపతిక్ సిమిలం గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా అది గుర్తుపెట్టుకోవాలి మనం. హోమియోపతిక్ సిమిలంనే ఇలా వాడకూడదు అంటున్నారు, మరి మిగిలిన వాటిని అస్సలే వాడకూడదు. అది సరే, హోమియోపతిక్ సిమిలంని ఇంటర్నల్గాను నెక్స్ట్ అట్ ది సేమ్ టైం టాపికల్గా అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే లోపల నయం అవ్వాల్సిన వ్యాధి కన్నా ముందుగా ఈ యొక్క లోకల్ సిమ్టమ్ దానికి సంబంధించినట్టు ప్రధాన లక్షణం ఏదైతే ఉంటుందో అది మొదటగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. will usually be annihilated sooner than the internal disease and we shall now be deceived by the semblance of a perfect cure. ఇక్కడ మనం ఈ రకంగా మొదటగా లోపల జబ్బు నయం అవ్వాల్సింది కాస్త బయట ఉన్నటువంటి లోకల్ సిమ్టమ్ నయం అవటం వల్ల ఏమవుతుందంటే మనం మోసపోతాం అన్నమాట. ఎలా అచ్చం భలే తగ్గిందే అనేసి మోసపోతాం, పర్ఫెక్ట్ క్యూర్ వచ్చింది కదా, సంపూర్ణమైనటువంటి నివారణ వచ్చింది కదా అనేసి మనం మోసపోతాం. అండ్ we shall now be deceived by the semblance of a perfect cure, or at least it will be difficult and in some cases impossible to determine from the premature disappearance of the local symptom if the general disease is destroyed by the simultaneous employment of the internal medicine. ఈ రకంగా మోసపోతాం. అయితే అప్పుడు ఈ రకంగా జరగటం వల్ల ఏం జరుగుతుంది? at least it will be difficult and in some cases impossible to determine from the premature disappearance of the local symptom. అంటే మనకు నిర్ధారించుకోవడానికి చాలా కష్టతరం అయిపోతుంది. అసలు కొన్ని కేసెస్లో అయితే అసలు అసాధ్యమైపోతుందంట. ఏంటి? టు డిటర్మైన్ ఫ్రమ్ ది ప్రిమిచ్యూర్ డిసపియరెన్స్ ఆఫ్ ది లోకల్ సిమ్టమ్ ఇఫ్ ది జనరల్ డిసీజ్ ఈస్ డిస్ట్రాయిడ్ బై ది సైమల్టేనియస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది ఇంటర్నల్ మెడిసిన్. అంటే ఏకకాలంలోనే మనం ఇంటర్నల్గా కూడా మెడిసిన్ ఇచ్చున్నాం కదా. ఈ ఇంటర్నల్గా ఇచ్చిన మెడిసిన్స్తో జనరలైజ్డ్ మెలడీ ఇంటర్నల్గా ఉన్నటువంటి అంతర్గత వ్యాధి నయం అయ్యిందా అవ్వలేదా అని నిర్ధారించుకోవడానికి, కంక్లూజన్కి రావడానికి మనకు చాలా కష్టతరం అవుతుంది. అసలు కొన్ని కేసెస్లో అయితే అది అసాధ్యమైపోతుంది అనమాట. దిస్ ట్రీట్మెంట్ however is quite inadmissible not only for the local symptoms arising from the miasma of Sura but also and especially for those originating in the miasma of syphilis or psychosis for the simultaneous local application along with the internal employment. సైమల్టేనియస్గా ఏకకాలంలోనే ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తూ నెక్స్ట్ పైకి టాపికల్గా పోయటం అనేది వద్దని చెప్తుంది. ఎందుకంటే ఆఫ్ ది రెమెడీ ఇన్ డిసీజ్ హూస్ చీఫ్ సిమ్టమ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లోకల్ ఎఫెక్షన్ హ్యాస్ దిస్ గ్రేట్ డిసడ్వాంటేజ్. ఈ యొక్క గొప్ప నష్టం, గొప్ప హాని కలుగజేస్తుంది. ఏంటంటే బై సచ్ ఏ టాపికల్ అప్లికేషన్ దిస్ చీఫ్ సిమ్టమ్ విల్ యూజువల్లీ బి ఎన్హిలేటెడ్ సూనర్ దాన్ ది ఇంటర్నల్ డిసీజ్. లోపల వ్యాధి అంతా నయం అవ్వడానికి ముందుగానే ఈ యొక్క స్థానిక లక్షణం అనేది నయమైపోతుంది. సో అది నయం అవటం వల్ల we shall now be deceived by the semblance of a perfect cure. అంటే అచ్చం అంటే పరిపూర్ణమైనటువంటి నివారణ జరిగింది అన్నట్లుగా కనిపిస్తుంది, కానీ అది జరగదు. ఎందుకు జరగదు అంటే పైకి కనపడినంతగా అంతర్గతంగా ఉన్నటువంటి ఇతరితర వ్యాధి లక్షణాల్లో అంతగా మార్పు రాదు. సో అది వచ్చిందా రాలేదా, తగ్గిందా తగ్గలేదా అనేసి మనం సంసిద్ధంలో పడతాం అన్నమాట. And we shall now be deceived by the semblance of a perfect cure, or at least it will be difficult. ఇది చాలా కష్టతరం and in some cases impossible to determine from the premature disappearance of the local symptom if the general disease is destroyed by the simultaneous employment of the internal medicine. మనం నిర్ధారించుకోవడానికి ఆ వ్యాధి సమూలంగా నిర్మూలన జరిగిందా లేదు ఇంకా ఉందా, వాటి యొక్క అవశేషాలు ఇంకా ఉన్నాయా, లేదు అది పూర్తిగా నయమైందా అవ్వలేదా అంటే ఎందుకు మనకు ఆ డౌట్ వస్తుందంటే ముందుగా ఈ యొక్క ఎక్స్టర్నల్ లోకల్ ఎఫెక్షన్ అనేది స్కిన్ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది ముందుగా నయం అయిపోవటం వల్ల మనకు అటువంటి డౌట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఒక చిన్న ఫుట్ నోట్ ఇచ్చారు, అది ఓన్లీ 6th ఎడిషన్లోనే అని ఇచ్చారు. సరే మనకి ఇక్కడ అవసరం లేదు అది. ఓకే.